చూద్దాం, ఒకసారి చదవండి. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అన్నాడు. ఇక్కడ చూడండి, ఇప్పుడు 6 మాటలు శ్రద్ధగా మంచి అర్థవంతంగా దేవుడు అందరిని ప్రేరేపణ చేసి వారి వారి యొక్క కృపను బట్టి ప్రభు వారికి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి చక్కగా వివరించారు. ఇప్పుడు ఈ యొక్క 7వ మాట ఇది పరిపూర్ణమైన మాట. 7 అనేది సంపూర్ణ సంఖ్య బైబిల్లో. ఏంటి చెప్పండి? సంపూర్ణ సంఖ్య. ఇక ఇక దాని తర్వాతకి ఏం ఉండటానికి వీలు లేదు. అది సంపూర్ణ సంఖ్య అన్నమాట. ఇక్కడ తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అన్నాడు. మీరు బాగా పరిశీలన చేస్తే 7 మాటలు కూడా ఫస్ట్ మాట తండ్రితో ప్రారంభమైంది, చివరి మాట కూడా తండ్రి అనే పదంతో చూస్తాం. అంటే తండ్రితో ఉన్నటువంటి లింక్తో ప్రారంభం చేసి తండ్రికే అప్పగించాడు తన యొక్క ఆత్మను. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే మనిషి 3 భాగాలు గుర్తుపెట్టుకోండి. ఏంటి చెప్పండి? మనిషి 3 భాగాలు: శరీరము, ప్రాణము, ఆత్మ. ఏంటంటే చెప్పండి? 3: శరీరము, ప్రాణము, ఆత్మ. ఈ 3 కలిస్తేనే మనిషి అంటారు. ఇప్పుడు మనం గమనిస్తే ఆదిలో దేవుడు సృష్టించినప్పుడు చూడండి, ఆది కాండము 2వ అధ్యాయం 27వ వచనం చూడండి. ఆది కాండం 2వ అధ్యాయం 27వ వచనం. ఆది కాండము 2వ అధ్యాయము, ఒక నిమిషం, క్షమించండి, 7వ వచనం చదవండి. క్షమించండి, 2వ అధ్యాయం 7వ వచనం. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా. ఇప్పుడు వినండి, దేవుడు మట్టి తీసుకొని మనిషిని సృష్టించాడు. అది శరీరము. అది యాక్టివేషన్ కావాలంటే, లైవ్లోకి రావాలంటే దేవుడు ఒక పని చేశాడు. ఏం చేశాడు? జీవ ఆత్మను ఆ బొమ్మలోనికి ఊదినప్పుడు నరుడు జీవాత్మ అయ్యి లేచి నిలబడి మనిషి అయ్యాడు. ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, మనిషి 3 భాగాలు కదా: ఆత్మ, దేహము, ప్రాణమని. ఈ 3లో కీలకమైంది ఏంటంటే ప్రాణం. ఏంటి చెప్పండి? ప్రాణం కీలకమైంది. ఎందుకంటే ఈ ఆత్మ మనిషిలో ఉండాలన్నా ప్రాణం లేకపోతే ఆత్మ నాలో ఉండదు. తర్వాత ఈ శరీరం బాగా పనిచేయాలన్నా కూడా ప్రాణము ఉండాలి. అంటే ఆత్మను శరీరాన్ని లేక ఆత్మను దేహాన్ని లింక్ చేసి నడిపించేటువంటిది ప్రాణము. ఈ ప్రాణం కీలకమైంది. ఈ ప్రాణం గనక పోయిందంటే ఏమవుతుంది? ఇక మనిషిగాడు. శరీరం అక్కడ ఉంటుంది, ప్రాణం వెళ్ళిపోతుంది, ఆత్మ కూడా వెళ్ళిపోతుంది. ఒకసారి చూడండి, ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం 7వ వచనం చదవండి. ఇక్కడేం రాయబడి ఉందో. ప్రసంగి గ్రంథము, మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. అందరు చెప్పండి ఈ మాట. ఇక చూడండి, ఆత్మ చెప్పండి, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. ఇక్కడ ఏం రాయబడింది? మరలా పోవును అని రాయబడింది. అంటే అక్కడ దేవుడి దగ్గర నుంచి వచ్చినటువంటి ఆత్మ ఈ శరీరాన్ని విడవగానే ఎక్కడికి వెళుతుందంటే మళ్ళా అక్కడికే వెళుతుంది. ఎక్కడి నుండి వచ్చిందో అక్కడికే వెళుతుంది. ఎక్కడి నుండి వచ్చిందంటే దేవుని యొద్ద నుండి వచ్చింది. ఎలా వచ్చిందంటే ఆ బొమ్మలో జీవ వాయువును ఊదగా నరుడు జీవాత్మగా అయ్యాడు. అలా దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు ఈ ప్రాణం గనక, ప్రాణం ఉన్నంతసేపు ఆత్మ కూడా యాక్టివేషన్లో ఉంటుంది, పనిచేస్తుంది. ప్రాణం గనక విడిచిపెట్టి వెళ్ళిపోతే ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోద్ది? మరలా వచ్చిన స్థలానికి వెళ్ళిపోద్ది, దేవుని దగ్గరికి. ఈ దేహం ఎక్కడికి వెళ్ళిపోద్ది? అది కూడా మట్టిలోకి వెళ్ళిపోద్ది. ఎందుకంటే దేవుడు ఏం చేశాడు? మట్టి నుంచి తీసే బొమ్మగా ఆయన ఆకారంలో చేసుకున్నాడు.
ఈ రెంటిని కలిపేది ఏంటంటే ప్రాణము. రక్తము దేహానికి ప్రాణము అని వాక్యములో ఉన్నది. ఏంటంటే చెప్పండి, రక్తము దేహానికి ప్రాణం. రక్తం అంతా కారిపోతే మనిషి ఏమవుతాడు? చచ్చిపోతాడు. దేవుడు రక్తంలోనే ప్రాణం పెట్టాడు. కాబట్టి ఈ మూడు కలిసి ఉన్నప్పుడు ఖచ్చితంగా అతన్ని మనిషి అంటారు. లేకపోతే ఏమంటారు? ఇప్పుడు మనిషి చనిపోయిన తర్వాత ఏమంటారు? శవం అంటారు. ఈ మధ్య ఒకటి బాగా హల్చల్ అవుతుంది. బాగా చచ్చిన చేప కన్నా విలువ ఉంది, కానీ నువ్వు చస్తే విలువ ఉందా, నేను చస్తే విలువ ఉందని ఒక బాగా షార్ట్ చూస్తూ ఉంది. అందరు బాగా చూస్తున్నారు. మనిషి దేహములో ఆ ప్రాణం ఉన్నంతసేపే దానికి లైవ్ ఉంటుంది, దానికి విలువ ఉంటుంది. అయిపోతే దేనికి కూడా అది పనికిరాదు. కాబట్టి దేవుని దగ్గర నుండి వచ్చిన ఆత్మ ఈ భూమిలో నుండి వచ్చినటువంటి శరీరాన్ని కలిపేది ప్రాణము. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ యేసు ప్రభువారు చేసిన పని ఏంటంటే ఏమని ప్రార్థన చేశాడంటే, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అన్నాడు. అంటే తండ్రి అయిన దేవుని దగ్గర నుండి వచ్చినటువంటి ఆత్మ దేవునికి అప్పగించాలి. ఈనాడు మనం కూడా ఒక విషయం గ్రహించాలి. నా ప్రాణము నాలో ఉన్నంత వరకు నేను చాలా జ్ఞానంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. ఈ ప్రాణం కనుక పోతే నా ఆత్మ దేవుని దగ్గరికే వెళ్ళాలి. దేవుని దగ్గరికి వెళ్ళకుండా వేరే స్థలానికి వెళితే యుగయుగాలు కూడా నరకములో అగ్నిగుండములో కాలవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. కనుక ఆ నరకము తప్పించబడటానికే యేసు ప్రభు వారికి ఈ శిలువ కార్యము పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, అపోస్తుల కార్యములో 7వ అధ్యాయం 59వ వచనం చదవండి త్వరగా, నేను ముగించబోతున్నాను. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము మొరపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనమని స్టెఫను పలుకుచుండగా వారు అతనిని చూసారా, ఇక్కడ స్టెఫను కూడా చనిపోబోయేటప్పుడు ఏం చేశాడు? తన ఆత్మను ఎవరికి అప్పగించాడు? దేవునికి అప్పగించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం మరణించబోయే లోపు ఖచ్చితంగా ఆత్మ చాలా జ్ఞానంగా ఉండాలి. ప్రాణము శరీరంలో ఉన్నంత కాలం కూడా ప్రభువా నేను చనిపోతే నా ఆత్మ నీ దగ్గరకు రావాలి, నీ సన్నిధికి తిరిగి రావాలి అన్న విశ్వాసం మనం ఎల్లప్పుడూ కూడా కలిగి ఉండేటువంటి వారుగా ఉండాలి. కీర్తన 31వ కీర్తన 5వ చరణం చూడండి. 31వ కీర్తన 5వ చరణం. నా ఆత్మను చూడండి, ఇక్కడ యేసు ప్రభు వారి గురించినటువంటి ప్రవచనం దావీదు గ్రంథంలో కీర్తన రాయబడి ఉన్నది. యేసు ప్రభు వారు పుడతాడు ఈ లోకంలో, శిలువ కార్యములో ఆయన సమాప్తం చేస్తాడు, తన ఆత్మను తండ్రికి అప్పగిస్తాడు అనేటువంటి విధంగా ఒక ముందుగానే ప్రవచనం రాయబడి ఉంది. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, లేఖనము నెరవేరినట్లు అని. ఆయన గురించిన లేఖనం ఉన్నది ఏమిటంటే, నా దేవ ఏం రాయబడింది అక్కడ? నా తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొనుచున్నానని. ఆ ప్రవచనము యేసు ప్రభు దగ్గర నెరవేరినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త చూడండి, 12వ అధ్యాయం 18వ వచనం చూడండి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 18వ వచనం. ఇదిగో ఈయన నా సేవకుడు, ఈయన నేను ఏర్పరచుకుంటుని, ఈయన నా ప్రాణమునకు ఇష్టుడైన నా ప్రియుడు, ఈయన మీద నా ఆత్మ నుంచేదను. అందరు చెప్పండి, ఈయన మీద నా ఆత్మ నుంచేదను. తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు గురించి ఒక ప్రవచనం చెబుతున్నాడు. ఏంటంటే, ఈయన నాకు ప్రియమైన కుమారుడు, ఈయన మీద నా ఆత్మను ఉంచుతున్నాను. కాబట్టి తండ్రికి, ఏ తండ్రి అయితే యేసుక్రీస్తు ప్రభువులో తన ఆత్మను ఉంచాడో ఆయన ప్రాణము వెళ్ళిపోయేటప్పుడు మరలా తిరిగి ఎవరికి అప్పగించాడంటే తండ్రికి అప్పగించాడు. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాడు. ఇక్కడ తండ్రి స్పష్టంగా చెప్పాడు, ఈయన నా సేవకుని నేను ఏర్పరచుకున్నాను, ఈయన నా ప్రాణమునకు ఇష్టుడైన నా ప్రియుడు, ఈయన మీద నా ఆత్మను ఉంచెదను. యేసు ప్రభు మీద ఉన్నటువంటి ఆత్మ ఆయన శారీరకంగా ఈ లోకంలో తాత్కాలికంగా చనిపోయినప్పుడు మరలా తండ్రికి అప్పగించాడు తన యొక్క ఆత్మను. మనము దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉన్నప్పుడు మన ఆత్మ ఎవరికి అప్పగిస్తాం? మనం చెప్పండి, తండ్రి అయిన దేవునికి మరలా అప్పగిస్తారు. రక్షించబడిన వారు కంపల్సరీగా మీ ఆత్మలను దేవునికి అప్పగించుకున్నటువంటి వారుగా ఉండాలి. రక్షణ లేని వారి యొక్క ఆత్మలు నిత్య పాతాళానికి అప్పగించబడతాయి. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా,
నీవు రక్షించబడిన వ్యక్తి అయితే నీ ఆత్మ మరలా దేవుని దగ్గరికి వెళ్తుంది. నీవు చనిపోతే మొన్న చనిపోయాడు మరి ప్రవీణ్ పగడాల గారు, ఆయన ఆత్మ అక్కడికి వెళ్ళింది, చక్కగా హ్యాపీగా దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. శరీరం ఏమైనా పర్లేదు, ప్రాణం ఉన్నంతసేపే ఆయన దైవజనుడు. ఆ తర్వాత శరీరం వదిలిపెట్టిపోయింది, ఆత్మ పైకి వెళ్ళిపోయింది. కాబట్టి అయితే ఆత్మ మీరు బాగా గుర్తుపెట్టుకొని, మనం ఏం చెప్పుకున్నాం, 3 భాగాలు కదా, దేహము, ప్రాణము, ఆత్మ కదా. ఈ మూటిల్లో కూడా శాశ్వతమైనది ఏంటంటే ఆత్మే. ప్రాణం ఏమవుతుంది, వెళ్ళిపోతుంది. శరీరం ఏమైపోతుంది, మట్టిలో కలిసిపోతుంది. మిగిలేదేంటి, ఆత్మ. ఆ ఆత్మ జీవించడానికి ఇక్కడ శరీరం లేదు, ప్రాణం లేదు కాబట్టి మరలా దేవుని దగ్గరికి వెళుతుంది. శాశ్వతమైనది ఏమిటంటే ఆత్మ. మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, నేను ఆత్మకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఈనాడు మనిషి శరీరానికి ప్రాధాన్యం ఇస్తున్నాడు. శరీరం బాగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, అందంగా ఉండాలి, 4 కాలాల పాటు బతకాలి, మంచి హ్యాపీగా ఉండాలి, దీర్ఘాయుష్ కలిగి ఉండాలి, డైటింగ్ చేయాలి అని ఎన్నో రకాలుగా ప్రాణం గురించి, ఆ తర్వాత దేహం గురించి శ్రద్ధ తీసుకుంటున్నారు. కానీ ఆత్మ గురించినటువంటి శ్రద్ధ తక్కువైపోయింది ఈ రోజుల్లో. ఎందుకంటే అసలు ఈ 2 కాదు శాశ్వతమైనది. శాశ్వతమైనది ఏమిటంటే దేవుడు మనలో ఇచ్చినటువంటి ఆత్మ. ఆ ఆత్మ పట్ల మనం ఏం కలిగి ఉండాలంటే దృష్టి కలిగి ఉండాలి. ఆత్మ మీద దృష్టి పెట్టాలంటే మారు మనసు పొందాలి, యేసు రక్తంలో కడగబడి జీవితాన్ని ఆయనకి సమర్పణ చేయాలి తప్ప ఈ 2 వదిలిపెట్టి దాన్ని మనం ముఖ్యంగా పట్టించుకోవాలి. దాని మీద శ్రద్ధ ఉండాలి. ఈ విషయాన్ని గమనించాలి. అదేవిధంగా చూడండి, మరొక వాక్య భాగం దెస్సలోనికీయులకు రాసినటువంటి అపోస్తల కార్యంలో 2వ అధ్యాయం చూడండి. ఎంత శాశ్వతమైనది ఈ యొక్క ఆత్మ అంటే 2వ అధ్యాయము 27వ వచనం. నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని, అబ్బా అందరు చెప్పండి మాట, నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనియవు. గుర్తుపెట్టుకోండి, మనలో ఉన్న ఆత్మ ఏమి కాదంటే దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. ఒక్కసారి మన ఆత్మను దేవునికి అప్పగిస్తే ఆయన దాన్ని విడిచిపెట్టే దేవుడు కాదు. పరలోకం చేరేంత వరకు కూడా మన ఆత్మను ఆయన కాసేటువంటి వాడుగా ఉన్నాడు. దెస్సలోనికీయులకు రాసిన పత్రిక చూడండి, 5వ అధ్యాయం మొదటి పత్రిక. అపోస్తలుడైన పౌలు దెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం చదవండి. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు. ఇక్కడ వినండి, ఇక చివరగా ఏం చెబుతున్నాడంటే మన ఆత్మ, దేహము, శరీరము ఈ 3 కూడా యేసు ప్రభు రెండోసారి వచ్చినప్పుడు అంతవరకు చాలా జాగ్రత్తగా కాపాడబడాలంట. ఎలా కాపాడబడాలంటే శరీరాన్నేమో అపవిత్రత లేకుండా మన శరీరాన్ని దేవునికి అప్పగించుకొని పాపము లేకుండా యేసు తన రక్తంలో పరిశుద్ధపరిచాడు కాబట్టి దాన్ని కాపాడుకోవాలి పరిశుద్ధంగా. తర్వాత ప్రాణాన్ని అనగా ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటే ప్రాణం కొంతకాలం ఉంటుంది. తర్వాత ఆత్మ, మరి ఆత్మని ఎలా కాపాడుకోవాలి చెప్పండి? ఆత్మను ఎట్లా కాపాడుకుంటామంటే చూడండి, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం చదవండి. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో, ఇప్పుడు వినండి, శరీరాన్ని కాపాడుకోవటం మనకు తెలుసు, మన ప్రాణాన్ని కూడా 4 కాళ్ళ పాటు ఎట్లా కాపాడుకోవాలో మనకు తెలుసు, అవునా? కానీ ఆత్మను కాపాడుకున్నటువంటి ఏకైక మార్గం ఏంటంటే దేవుని వాక్యముతోనే కాపాడుకోవాలి. స్తోత్రం కలుగునుగాక. ఎలా అంట? సాత్వికముతో ఏం చేయాలంట? అందుచేత మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యాన్ని మీరు అంగీకరించండి. అంటే దేవుని వాక్యం మన ఆత్మకు ఏం కలుగుతుందంటే సేఫ్టీ ఇస్తుంది, కాపుదల ఇస్తుంది. అందుకే ప్రతి క్రైస్తవురాలు వాక్యముతో, ఉదక స్నానము చేత వాక్యముతో జీవితాన్ని కట్టుకోవాలి.
వాక్యము లేని క్రైస్తవ్యం అది క్రైస్తవ్యమే కాదు, గుర్తుపెట్టుకోండి. అందుకే మనం నడిచిన, మాట్లాడిన, ఏమి చేసినా, ఏ పనులు చేసినా వాక్యములో ఏముందో కొంచెం అది మన జీవితానికి అనుభవించుకోవాలి. నేను ఎప్పుడు చెబుతూ ఉంటాను కదా, వాక్యం బైబిల్లో ఉంటే ఉపయోగం లేదు. ఎక్కడ ఉండాలి? మన హృదయంలో ఉండాలి. మన ఆత్మ రక్షించాలి ఎల్లప్పుడు కూడా. ఈ ఆత్మకు ఎల్లప్పుడు కూడా ఆరోగ్యం ఇచ్చేది దేవుని వాక్యం కనుక ఎప్పుడో కుదిరినప్పుడు దేవుని మందిరానికి వచ్చి వాక్యం ఏంటి ఆరోగ్యం ఎలా ఉంటుంది ఆత్మకు? రెగ్యులర్గా రావాలి, రెగ్యులర్గా మీ ఇళ్ళ దగ్గర బైబిల్ చదవాలి, ప్రార్థన చేసుకోవాలి, దేవుని దగ్గర కనిపెట్టాలి. అప్పుడు మనం చనిపోయినసరికి నేను భయపడను, నా ఆత్మ నా తండ్రి దేవుని దగ్గరికి వెళుతుంది అన్న విశ్వాసం కలుగుతుంది. ఆత్మను కాపాడుకున్నటువంటి గొప్ప విషయం ఏంటంటే దేవుని యొక్క వాక్యమే. అందులో లేచి నిలబడండి, అందులో లేచి నిలబడండి. బయట వాళ్ళు కూడా లోనికి రండి, దయచేసి అందరండి. 2 నిమిషాలు బయట వాళ్ళు కూడా లోపలికి రావాలి. అందరు నిలబడండి, దయచేసి కళ్ళు వంచి కళ్ళు మూయండి. 7 మాటలు మనం అద్భుత రీతిగా విన్నాం. దయచేసి బయట వాళ్ళు కూడా రండి అమ్మా, బయట వాళ్ళందరూ లోనికి రండి. ఒక కొద్ది నిమిషాలు మనం ప్రార్థన చేసుకోవాలి. 7 మాటలు ధ్యానం చేసుకున్నాం కదా, కొంచెం మన జీవితానికి అన్వయించుకోగలిగితే అది మనకు ఎంతో గొప్ప ఆశీర్వాదం. అందరూ లోపలికి రండి. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ ప్రార్థన చేయండి. స్తోత్రం. ఒక్క నిమిషం తల్ల వంచి కళ్ళు మూసి అందరూ ప్రార్థన చేయండి. 7 మాటల ధ్యానములో మొదటి మాటలో మనం చూసాము క్షమాపణ చూసాము. క్షమించే గుణం ఉన్నదా ప్రియ దేవుని బిడ్డ? ఒకవేళ క్షమించే గుణం కనుక లేకపోతే ఈ రోజు ప్రభువా ఈ గుడ్ ఫ్రైడే నాడు నాయన నాకు క్షమాగుణం దయచేయండి, నన్ను క్షమించండి, నన్ను బలపరచండి, ఈ స్వభావం నాకు దయచే ప్రభు అని ప్రార్థన చేసుకుంటే అది మనకు ఎంతో గొప్ప ఆశీర్వాదం. అందరూ 2 చేతులు పైకెత్తండి, తల్ల వంచి కళ్ళు మూయండి, 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేయండి. ప్రభువా నాకు క్షమాగుణం కావాలయ్యా, నేను ఇతరులను క్షమించలేకపోతున్నాను, భార్యను క్షమించలేకపోతున్నాను, భర్తను క్షమించలేకపోతున్నాను, బిడ్డలను క్షమించలేకపోతున్నాను, ఇరుగు పొరుగు వారిని అయ్యా నాకు ఇష్టమైన స్నేహితులను క్షమించలేకపోతున్నాను, క్షమాగుణము నాకు ఇవ్వండి ప్రభువా, నీవు సిలువలో పలికింది క్షమాగుణమే కాబట్టి ఒక్కసారికి నాకు ఆ గుణం దయచే ప్రభువా అని అందరూ ప్రార్థన చేసుకున్న క్షణం ఎవరు మౌనంగా ఉండదు. హృదయం అంతటితో కళ్ళు మూసుకొని ప్రార్థన చేయండి. ప్రభు ఇప్పుడు నీతో మాట్లాడాడు 7 మాటలు, 7 దేవుని సేవకులతో నేను హెచ్చరించిన ప్రియ దేవుని బిడ్డ 7 మాటలు బాగా ఉన్నాయని వెళితే ప్రయోజనం లేదు. ప్రార్థన చేసుకొని ఇప్పుడు నీ జీవితానికి అన్వయించుకుంటే నీవు దీవెన చూస్తావు. హల్లెలూయా. అందరూ ప్రార్థన చేయండి, అందరూ చేయండి, ప్రతి ఒక్కరు కూడా చేసుకోండి. ఇది మంచి శ్రేష్టమైన సమయం. ఈ శుభ శుక్రవారం నాడు ఒక మంచి జీవితాన్ని ఒక తీర్మానం చేసుకోగలిగితే అది నీ జీవితాన్ని మారుస్తుంది, నీ కుటుంబాన్ని మారుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని ఒకే ఒక్క మాటతో ఆ నేరస్తుడు దేవునితో చిరకాలం ఉండటానికి అవకాశం కలిగింది. ఎక్కడ నువ్వు పడిపోయావో, ఎక్కడ దేవునికి దూరం అయ్యావో ఇప్పుడు అడిగితే ప్రభువా నన్ను క్షమించయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా, నా పరిస్థితిని జ్ఞాపకం చేసుకో దేవా, నన్ను రక్షించయ్యా, నన్ను బలపరచయ్యా, నన్ను ఆస్వాదించు ప్రభువా అని హృదయపూర్వకంగా ప్రార్థన చేయగలిగితే ఆ నేరస్తుని అంగీకరించినటువంటి యేసయ్య ఇప్పుడు కూడా నిన్ను అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. అందరూ ప్రార్థన చేయండి. ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా, నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకో ప్రభువా, నేను నరకానికి వెళ్ళకూడదు, నీ వాక్యానుసారంగా జీవించాలి అనేటువంటి ఒక మంచి తీర్మానం చేసుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రము, స్తోత్రం ప్రభువా. యేసు ప్రభువుకి ఒక బాధ్యత కలిగి వ్యవహరించాడు. అయ్యా ప్రభువా తన తల్లి విషయమై బాధ్యత కలిగి వ్యవహరించినట్లుగా చూస్తున్నాం. అమ్మ ఇదిగో నీ కుమారుడని. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు బాధ్యత వ్యవహరిస్తున్నావా? భార్యగా నీ బాధ్యత, భర్తగా నీ బాధ్యత, కుమారుడుగా నీ బాధ్యత, పేరెంట్స్ గా నీ బాధ్యత మరి కలిగి ఉంటున్నావా? కలిగి లేకపోతే ఇదిగో ఈ శుభ శుక్రవారం నాడు ప్రభువా నేను బాధ్యత రహితంగా ఉండకూడదయ్యా, నేను నా బిడ్డలను నా కుటుంబాన్ని ప్రేమించే బాధ్యత కదా నాది, ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు అని, నేను బాధ్యత రహితంగా జీవిస్తూ ఉన్నాను, నన్ను క్షమించండి ప్రభు అని ఒక చిన్న ప్రార్థన చేసుకుంటే నిన్ను కూడా దేవుడు మళ్ళందరినీ కూడా ఒక బాధ్యత కలిగిన వ్యక్తులుగా దీవించడానికి ఆయన కలువరి సిలువలో ప్రాణం పెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభువా ఏలీ ఏలీ లామా సబక్తా అని బిగ్గరగా కేకలు వేశాడు. తండ్రితో ఎడబాటును ఆయన తట్టుకోలేకపోయాడు. ప్రియ దేవుని బిడ్డ, ఎప్పుడు మనమైతే మన కుదిరినప్పుడు దేవుని సన్నిధికి వస్తూ ఉన్నాం, దేవునితో సహవాసాన్ని అలా కోల్పోతున్నందువలన మనకున్నటువంటి కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు ఎక్కువ అవుతాయి
తప్ప మనం మేలు పొందలేం. అందుకే ఎల్లప్పుడు కూడా దేవుని వాక్యముతో, ప్రార్థనతో, దేవుని సహవాసముతో ఎల్లప్పుడు కూడా మనము రెగ్యులర్ గా టచ్ లో ఉండాలి. ఎడబాటు లేకుండా చూసుకోవాలి. ఈ రోజు ఇంతకాలం ఒకవేళ ఇప్పటి వరకు కూడా నీవు దేవుని ఆలయానికో లేక రెగ్యులర్ గా చదివేటువంటి బైబిల్ విషయంలో కానీ, అనుదినం కూడా ప్రార్థన చేసుకునే విషయంలో కానీ ఒకవేళ నీవు దేవునితో సహవాసం ఎడబాటు కలిగి ఉంటే, ప్రభువా ఈ శుభ శుక్రవారం నాడు నేను ఒక తీర్మానం చేసుకున్నానయ్యా, ఇక నుండి నీ వాక్యం రెగ్యులర్ గా చదువుతాను అయ్యా, రెగ్యులర్ గా ప్రార్థన చేస్తాను, నీ మందిరానికి సమయానికి వస్తాను ప్రభు అని ఒక తీర్మానము నీ జీవితాన్ని మారుస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ఇక్కడ ఎవరైనా సరే రక్షణ పొందకుండా ఉన్నట్లయితే వారు మీ నుంచి తండ్రి అయిన దేవుడు ఆత్మదాహం కలిగి ఉన్నాడు. తీరుస్తావా ఆత్మదాహం? నీవు మారు మనసు పొందకపోతే, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం తీసుకోకపోతే, ఈ శుభ శుక్రవారం నాడు ఒక మంచి తీర్మానం చేసుకోగలిగితే అది గొప్ప ఆశీర్వాదము. ఈ రోజు ఈ మాటలు విన్న తర్వాత నా తండ్రి నా గురించే ఆత్మదాహం కలిగి ఉన్నాడు, నేను ఆయన ఆత్మదాహం తీరుస్తాను, మారు మనసు పొందుతాను అని ఎవరైతే ఒక తీర్మానం చేసుకుంటారో, ప్రభువు నిన్ను క్షమించడానికి, నీ ద్వారా ఆయన దాహము తీరటానికి, నిన్ను బట్టి పరలోకములో ఆనందం కలగటానికి ఆ పరలోకం నీ కొరకు ఎదురు చూస్తుంది. ప్రియ దేవుని బిడ్డ, ఎవరైనా సరే నేను బాప్తిసానికి సిద్ధపడతాను, నేను ప్రభువులో ఉంటాను, ప్రభు బల్లో చేయివేస్తాను అని ఎవరైతే సిద్ధపడతారో వాళ్ళకు తీర్మానం చేసుకోండి. అందరు తల్ల వంచి కళ్ళు మూయాలి. ఆ రీతి ఈ యొక్క మంచి శుభ శుక్రవారం నన్ను తీసుకున్న తీర్మానము నెరవేరటానికి నీ యొక్క కుడి చేతిని పైకెత్తి చూపినట్లయితే తగిన సమయం ముందు దైవజనులు మీకు బాప్తిసం ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ గుడ్ ఫ్రైడే నాడు ఒక మంచి పిలుపును పరిశుద్ధాత్ముడు మీకు ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ ప్రార్థన చేయండి. ప్రభువా ఈ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ఆయన అంటే అందరూ నీ సిలువ మరణాన్ని బట్టి నీ స్తోత్రము చెల్లిస్తున్నాం ప్రభు అంటూ. హల్లెలూయా, హల్లెలూయా. దేవానికి స్తోత్రం, నా తండ్రి స్తోత్రం. ఎవరైతే మరి తీర్మానం చేసుకున్నారో వారు మీటింగ్ తర్వాత నన్ను కలవండి. ప్రియ దేవుని బిడ్డలారా, మీతో మాట్లాడి మీకు సువార్త ఇంకా తెలియజేసి మీకు బాప్తిసం ఇవ్వడం జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధంగా సమాప్తమైనది. ఆయన తండ్రి తనకు అప్పగించిన బాధ్యత మొత్తం కూడా సమాప్తం చేసేట్టు నీ ముందు ఒక కార్యం ఉన్నది. నీవు అనేక మందికి సువార్తను ప్రకటన చేయాలి. రక్షింపబడిన వ్యక్తివైతే నీ రక్షణ కాపాడుకుంటూ అనేక మందికి సువార్తను తెలియజేస్తూ నీ బాధ్యత వ్యవహరించాలి. హల్లెలూయా. చివరగా నీ ఆత్మ తండ్రి అయిన దేవునికి అప్పగిస్తావా? తండ్రి ఈ రోజు నేను చనిపోతే నా ఆత్మ నీ దగ్గరికి వెళుతుంది కదా, నరకానికి వెళ్ళదు కదా అన్న తీర్మానము నీవు కలిగి ఉండాలి. ఆ తీర్మానం లేకపోతే ఈ రోజే ఒక మంచి ఆలోచన కలిగి ఉండాలి. లేదు నా ఆత్మ నరకానికి వెళ్ళటానికి వీలు లేదు, తండ్రి దేవుని దగ్గరికే తిరిగి వెళ్ళాలి. యేసయ్య ఏ విధంగా అయితే తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అని చెప్పాడు, అదే విధంగా నేను కూడా ప్రభువా నా ఆత్మని హస్తాలకు అప్పగిస్తున్నానంటూ ఒక మంచి ప్రార్థన చేసుకుంటే ప్రభువారు దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకున్నా. జీవం గల మా ప్రియ పరలోకపు తండ్రి స్తోత్రమయ్య. 7 మాటల ధ్యానములో అనేకమైన సత్యాలకు మీరు మాకు తెలియజేశారు. వాటిని బట్టి నీ స్తోత్రం ప్రభువా. వీటన్నిటి ద్వారా మేమందరము దీవించబడ్డాము. ఈ రోజు ఎవరైతే తీర్మానం చేసుకున్నారో వారు వర్ధిల్లాలి, వాళ్ళు దీవించబడాలి. దేవుని స్తోత్రమయ్యా. వారు త్వరగా బాప్తిసం తీసుకొని మేలు పొందాలి. దేవ స్తోత్రమయ్యా. ఇదిగో ప్రభువా ఈరోజు ఈ శుభ శుక్రవారం ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని బట్టి నీ స్తోత్రము అయ్యా. 7 మాటల ధ్యానం చేసినట్టు సహోదరులను బట్టి వారి కుటుంబాలను బట్టి నీ స్తోత్రమయ్యా. కూడి వచ్చిన వారందరిని బట్టి స్తోత్రం ప్రభువా. లైవ్ లో చూసిన వారిని బట్టి కూడా నీ స్తోత్రం ప్రభువా. నీ రాకడ సమీపంగా ఉన్నది కనుక ప్రతి ఒక్కరు కూడా నీ శిలువ త్యాగాన్ని అర్థం చేసుకొని ఏసే రక్షకుడు, ఏసే పాప క్షమాపణ, యేసు ద్వారానే పరలోకం ఉన్నదని ఈ సత్యాన్ని అందరూ గ్రహించి మేలు పొందేవారుగా చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఈ శుభ శుక్రవారపు ఆశీర్వాదములు మాకందరికి సమృద్ధిగా దయచేయమంటూ ఈ సందర్భంగా మేము ప్రభువా ఈ యొక్క బల్లో చేవేయబోతుండగా నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని యేసుక్రీస్తు నామములో స్తోత్రం చెల్లించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా.